తాతయ్య గారికి. దశరథుడికి ముగ్గురు భార్యలు: కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్యకి రాముడు జన్మించాడు. సుమిత్రకి లక్ష్మణ, శత్రుఘ్నులు పుట్టారు. కైకేయికి భరతుడు పుట్టాడు. ఈ కథ 10th క్లాస్ తెలుగు నాన్ డీటెయిల్. దీనిని పిల్లలకి చెప్పినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ముగ్గురు భార్యలు, ముగ్గురికి మళ్ళీ పిల్లలు. ఇది ఎంతవరకు సమంజసం విద్యార్థులకు చెప్పడం? అమ్మా, ఈ ప్రశ్నను మీరు బాలలత గారినో, విద్యాశాఖ మంత్రినో, లేకపోతే రంగనాయకమ్మనో, లేదా మన గరికపాటి వారిని అడిగితే బాగుంటుంది. కానీ 14-15 సంవత్సరాల పిల్లలకి దశరథుడికి ముగ్గురు భార్యలు: కౌసల్య, సుమిత్ర, కైకేయి. మళ్ళీ వాళ్ళు ఒక్కొక్క పిల్లంతో వాళ్ళు పిల్లల్ని కన్నారు అని చదివించడం ఎంతవరకు భావ్యం అని నువ్వు నన్ను అడుగుతున్నావు. ఈ కథ గురించి మీకు తెలుసు. త్రేతాయుగానికి సంబంధించిన కాలం నాటి కథ ఇది. వాల్మీకి మహర్షి సంస్కృత భాషలో రాసిన కథ అని కూడా తెలుసు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దీన్ని 14-15 సంవత్సరాల పిల్లలకి ముగ్గురు పిల్లలు, ఆ ముగ్గురు పిల్లలకి మళ్ళీ పిల్లలు, వాళ్ళ పిల్లలకి మళ్ళీ పిల్లలు, ఇవన్నీ చదివేటప్పుడు ముగ్గురు పిల్లలు ఎలా అని వాళ్ళు ప్రశ్నిస్తే మనం చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము. అదే న్యాయ భాషలో చెప్పాలన్నా ముగ్గురు పిల్లలది ప్రజెంట్ కాలానికి సంబంధిస్తే ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ మొదటి భార్యదే తప్పిస్తే రెండో భార్య, మూడో భార్యది పెళ్ళి చెల్లదు అనేది మన లా చెప్తుంది. ఇటు చూసినా అటు చూసినా ఆ కాలం త్రేతాయుగంలోని దాన్ని బేస్ చేసుకొని చెప్పుకుంటే తెప్పిస్తే ప్రజెంట్ కాలానికి సంబంధించి దశరథుడికి ముగ్గురు పిల్లలు అంటే కొంచెం పిల్లలు ఇబ్బంది పడతారనేది మీతో పాటు నేను ఎక్కిపిస్తున్నాను. అయితే ఈ విషయాన్ని మీరు నన్ను అడగడం కన్నా రంగనాయకమ్మ గారిని అడిగితే ఈ విద్యా విధానంలో ఎలాంటి లోపాలు ఉంటాయో ఆవిడైతే బాగా చెప్పగలరు. లేదా బాలలత గారిని అడిగినా సరే దీనికి వివరణ ఇవ్వగలరు. మరి గరికపాటి వారు అడిగితే ఆయన సమర్థిస్తారు. పిల్లలు లేని కారణంగా కౌసల్య అంగీకారంతోనే సుమిత్రని, కైకేయిని దశరథుడు పెళ్లి చేసుకుంటారు అని గరికపాటి వారు సమర్థిస్తారు. అయితే అలాంటి పిల్లలు మన ప్రజెంట్ కాలానికి సంబంధించి తీసుకుంటే కొంచెం మీరు చెప్పినట్టుగా పిల్లలకి చెప్పేటప్పుడు దశరథ మహారాజుకి ముగ్గురు పిల్లలు అని మీరు చెప్పినప్పుడు వాళ్ళు ముగ్గురు పిల్లలు ఏంటి అనడము సహజమే, ముగ్గురు పిల్లల గురించి మీరు చెప్పలేకపోవడము సహజమే. అది 10th క్లాస్లోని నాన్ డీటెయిల్గా పెట్టడము కూడా కొంచెం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇలాంటి వాటిని బాలలత గారు అయితే బాగా చెప్తారు. లేకపోతే విద్యాశాఖ మంత్రి గారికి అడిగినా దానికి చక్కనైన సమాధానం చెప్తారు. మరి రంగనాయకమ్మని అడిగితే చెప్పనే అక్కర్లేదు, ఆవిడేకి పారేస్తారు. ఇక గరికపాటి వారికి అడిగితే ఈ విధంగా అంగీకారంతోనే అంగీకారంతో పెళ్లి చేసుకుంటే తగ్గువస్తే ప్రజెంట్ కాలానికి సంబంధించి అది చెల్లుతుందా? అంగీకారంతోనే ముగ్గురు పిల్లలు సక్రంగా ఉంటే సరే, ఆ రోజుల్లో సక్రంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఈ రోజుల్లో అంగీకారంతో చేసుకునే ఏ తగ్గు వచ్చినా సరే మొదటి పిల్లానికే రైట్ తప్పిస్తే 2-3 పిల్లలకి రైట్లు లేవు. అదే ఇక పిల్లలకి అందరికీ సమాన హక్కులు వర్తిస్తాయి. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు నాలాంటి వాళ్ళకి అడిగే కన్నా మీరు విద్యావంతులకి లేకపోతే రంగనాయకమ్మ గారికి అడిగితే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఉంటానే.